హాయ్ అండి. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వినాయక చవితి కూడా మా ఇంట్లో బాగా చేసుకుంటామండి. కానీ ఈ సంవత్సరం చేసుకోవడానికి లేదు కదండి, అందుకనని మామూలుగా పొద్దున్నే లేచి తుడి చేసుకుని ఇలాగా తులసం దగ్గర గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. ఈ సంవత్సరం చేసుకోకూడదు కదండి, అందుకనని. ఇదిగోండి మా జస్సుకి పులిహార కలిపి పెడితే సగం తిని టీవీ చూస్తున్నాడు చూడండి. నేను చేసుకోకపోయినా మా తోటికోళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మా సైడ్ ఎలా చేసుకున్నారో అనేది చూపిస్తున్నాను చూడండి. మా తోటికోళ్ళకి అమ్మలేరండి, అందుకని చెప్పానని మా అమ్మగారిని పిలిచారు తల్లి వాయినం ఇవ్వడానికి. తల్లి వాయినం ఇచ్చే ముందు ఇలా కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అప్పుడు ఇస్తారండి. ఇచ్చుకుందునమ్మ వాయను, తీసుకుందునమ్మ వాయను అనుకుంటూ ఇస్తారు. 5 సార్లు పైకి కిందకి లేపి ఇస్తారండి. అది అయిపోయిన తర్వాత మా కింద ఆవిడ పిలిచారు మా అమ్మగారిని. అందుకని చెప్పని మా అమ్మగారు అక్కడ తాంబూలం తీసుకుని పైకి వచ్చారండి. అదిగోండి తల్లి వాయనం, ఇది ప్రసాదం. ఇదిగోండి ఒకవైపు కుక్కర్లోనేమో రైస్, ఒకవైపు కుక్కర్లో పప్పు పెట్టామండి. పప్పు అనమగా వండుదామని. రెసిపీస్ నేనేమి చూపించట్లేదు, తర్వాత నుంచి రెసిపీస్ అవి చూపిస్తాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, బాగా హడావిడి అయిపోయింది. అమ్మేమో తాంబూలం తీసుకోవడానికి అందరి ఇళ్ళకి వెళ్ళేది. ప్రతి సంవత్సరం నేను వెళ్ళేదాన్ని, ఈసారి నేను వెళ్ళకూడదని మా అమ్మగారు వెళ్తున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 6th మంత్ వరకు అయితే పూజలు చేసుకోవచ్చండి, కానీ వ్రతాలు నోములు అవి చేసుకోకూడదు. నాకు ఇప్పుడు 9th మంత్ వచ్చింది కాబట్టి నేను మామూలుగా దండం కూడా పెట్టుకోకూడదండి. పూజా సామాగ్రి ముట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదంట, మైలతో సమానం అంటండి. పురుడు వచ్చిన 21వ రోజు వరకు అలాగే ఉండాలంట. తర్వాత నుంచి 22nd డే నుంచి మనం మళ్ళీ పూజలు అవి చేసుకోవచ్చంటండి. అందుకని చెప్పనని ప్రతి చోటకి మా అమ్మగారు వెళ్ళి తీసుకుంటున్నారు ఈ సంవత్సరం. యాక్చువల్గా అయితే 9th మంత్ వచ్చేటప్పటికి పుట్టింటికి డెలివరీకి వెళ్ళాలండి. కానీ మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడి నుంచి 90 కిలోమీటర్స్, అంత దూరం అండి. మా జస్సుకేమో స్కూల్ పోతుందని చెప్పనని మా అమ్మగారే ఇక్కడికి వచ్చారండి. నాకు 9th మంత్ వచ్చిన దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పనని స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేయడం మానేశానండి. 9th మంత్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అందుకు 9th మంత్ రావడంతోనే మా మమ్మీ వచ్చారండి. అప్పటి నుంచి నాకు రెస్ట్, మా మమ్మీయే చేస్తున్నారు మొత్తం పనులన్నీ. ఈరోజు మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. యాక్చువల్గా నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టమండి. 2019లో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పటికీ కరెక్ట్గా కన్సీవ్ అయ్యాను నేను. అంతే, కన్సీవ్ అయ్యాను కదా, మళ్ళీ ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు, వ్యూస్ గురించి అన్నీ టెన్షన్స్ ఉంటాయి కదండి, అందుకనని ఇంకెందుకని డ్రాప్ అయిపోయాను. తర్వాత ఏమో కరోనా, తర్వాత అలా అలా చిన్నపిల్లడితో అవ్వలేదండి. ఇప్పుడన్నా స్టార్ట్ చేయకపోతే ఇంక నాకు మళ్ళీ ఆ ఆలోచన తప్పిపోతుంది అన్నట్టుగా ఖాళీగా ఉంటున్నాను కదా అని స్టార్ట్ చేశానండి. అదిగోండి మాటల్లో నా బీరకాయ ఎప్పుడు కూడా అయిపోతుంది. స్టవ్ మీద ఏమన్నా పెడితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఒకేసారి అట్టకట్టకుండా ఉంటుందండి, నీట్గా ఉంటుంది మనకి స్టవ్. ఇదిగోండి దానిలో వేయాల్సినవి అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసాను. ఇప్పుడు పప్పు చూద్దాం. అదిగోండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. దానిలో కొంచెం ఉప్పు కారం వేసి, ఉప్పు కారం పసుపు వేసి తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. మా మావయ్య గారు పూర్వం ఆయన కాబట్టి 11 ఆ టైం కల్లా భోంచేస్తారండి. అందుకని 11 అయ్యేలోపు నేను వంటంతా కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంటాను. అదిగోండి పప్పు అయిపోయింది, తాలింపు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి తీసుకోవడం ఒకటే. మా మామయ్య గారు 2 కంచాల్లో తింటారండి, అందుకనని ఇది ఒక కంచంలో పప్పు, ఒక కంచంలో పెరుగన్నం
వేసి పెట్టేశాను. మా మామయ్య గారి తర్వాత మా జస్సుకి కూడా పెట్టేశానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.